హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ ఆల్వేస్. మన ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం 29th ఆగస్టులో జరిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అనేవి ఎలా అడిగాడు, వాటిని ఎలా సాల్వ్ చేయాలన్న విషయం చూద్దాం. సో దీంట్లో రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అదేవిధంగా కొత్త క్వశ్చన్స్ ఉన్నాయి. రెండింటినీ ప్యారల్గా చూద్దాం, ఓకేనా? సో ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. డైలీ ఫాలో అయ్యాలైతే కంపల్సరీగా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. అవర్ ఫస్ట్ సైన్స్ క్వశ్చన్ ఈజ్, సో 6th 7th ఇదిగోండి 8th క్వశ్చన్, ఓకేనా? అన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ 40 centimeters ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్వర్జింగ్ మిర్రర్ అన్నాడు. కాన్వర్జింగ్ మిర్రర్ అంటే కాన్కేవ్ మిర్రర్ అన్న ఐడియా ఉండాలి. ప్లేస్డ్ 40 centimeters ఇన్ ఫ్రంట్ అన్నాడు. సో యూ ఈక్వల్ టు మైనస్, యూ ఎప్పుడు మైనస్ తీసుకోవాలి, -40 centimeters. హ్యావింగ్ ఏ ఫోకల్ లెంత్ అన్నాడు. సో ఫోకల్ లెంత్ కూడా నెగిటివ్ తీసుకోవాలి కాన్కేవ్కి, 20 centimeters. ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ది ఇమేజ్ అన్నాడు, అది అడిగింది. సో మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ది ఇమేజ్ అడిగాడు. ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ 40 centimeters ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కన్వర్జింగ్ మిర్రర్ అండ్ ఏ ఫోకల్ లెంత్ 20 centimeters. ఓకే, ఫస్ట్ మనం మిర్రర్ ఫార్ములా ఉపయోగిద్దాం. 1/f = 1/u + 1/v. దీని ద్వారా మనం v తెలుసుకుందాం ఫస్ట్. సో -1/20 = -1/40 + 1/v. ఇటు తీసుకొస్తే -1/20 + 1/40 = 1/v. ఎల్సిఎం 40, -2 + 1. అప్పుడు ఏమైంది, -1/40 = 1/v. సో v వాల్యూ ఎంత వచ్చింది, -40 centimeters వచ్చింది. ఇప్పుడు మనకి మ్యాగ్నిఫికేషన్ కావాలి. మ్యాగ్నిఫికేషన్ = -v/u. సో మ్యాగ్నిఫికేషన్ మిర్రర్కి కాబట్టి -v/u, ఓకేనా? సో మైనస్ ఇంటూ -40 బై u వాల్యూ ఇప్పుడు ఏం తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి. సో -40, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, +40 బై -40 క్యాన్సిల్ చేస్తే -1. m = -1 వచ్చింది. సో ఆన్సర్ -1. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఓకేనా? సో చాలామంది సపరేట్గా ఆ లెన్సెస్ మిర్రర్ మీద ప్రాబ్లమ్స్ చేయించండి అంటున్నారు. సో మనం చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. సో గడిచిన షిఫ్ట్లో ఎన్నో రకాల క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేసాం. ఇవి ఈ లెవెల్లో మీరు ప్రిపేర్ అయితే సరిపోయింది. సో ప్రతి క్వశ్చన్ దగ్గర మనం ఎంతో కొంత కాన్సెప్ట్ నేర్చుకున్నాం. రైల్వే పరంగా ఎలా అడుగుతున్నాడో కూడా తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి దీస్ ఆర్ ఎనఫ్, సరిపోతాయి, ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరింగ్ puberty a woman's first menstrual flow is known as. డ్యూరింగ్ puberty a woman's first menstrual అంటే ఆడవాళ్ళకి ఫస్ట్ టైం పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు దాన్ని ఏమంటారు అని అడిగాడు. దాన్ని మెనార్కే అంటారు, ఓకేనా? మెన్స్ట్రువల్ సైకిల్, తెలుగులో అయితే ఋతుచక్రం అంటారు. ఎప్పుడైతే దీన్ని స్టార్ట్ అవుతుందో దాన్ని మెనార్కే అంటారు. ఎప్పుడైతే ఇది ఎండ్ అవుతుందో అంటే సర్టెన్ ఏజ్, ఒక 50-55 ఏజ్ రాగానే కొంతమంది ఆడవాళ్ళు, కొంతమంది ఏంటి అందరు ఆడవాళ్ళు ఆగిపోయింది అనమాట. అప్పుడు దాన్ని మెనోపాజ్ అంటారు. సో స్టార్టింగ్ నేమో మెనార్కే అంటారు, ఎండింగ్ నేమో మెనోపాజ్ అంటారు, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో పుబర్టీ ఏజ్, యుక్త వయసుకు రాగానే ఆడవాళ్ళలో యూటెరస్ గర్భాశయం ఉండిద్ది. ఈ గర్భాశయం పైన ఒక లేయర్ ఉండిద్ది, దాని పేరు ఎండోమెట్రియం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రతి నెలలో యూటెరస్ పైన ఎండోమెట్రియం అనే పొర మందంగా ఉండిద్ది. ఎందుకు ఇది మందంగా ఉంది, ఎందుకు అంటే గర్భం దాల్చిన తర్వాత జైగోట్ని ఈ యూటెరస్ యొక్క పై లేయర్ గట్టిగా పట్టుకొని ఉంచాలి. ఎప్పుడైతే ఆ నెలలో అండం రిలీజ్ అయ్యి శుక్రకణం దాంతో కలవదో అప్పుడు ఏమవ్వాలి, అప్పుడు ఆటోమేటిక్గా ఎండోమెట్రియం అనేది పొర విచ్ఛిన్నం అయిపోయి బయటకు వచ్చేయాలన్నమాట. ఇట్స్ బ్రేక్ డౌన్ అండ్ షెడ్డింగ్ అవుట్ ఆఫ్ బాడీ, షెడ్ అయిపోవాలి, బయట నుంచి బయటకు వచ్చేయాలి. అలా బ్లడ్ రూపంలో బయటకు వచ్చేసిద్ది అనమాట. సో దాన్నే ఆడవాళ్ళలో ఋతుచక్రంగా మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఇది స్టార్ట్ అవుతాన్ని మెనార్కీ అంటారు, మెనోపాజ్ అంటారు. అడగచ్చు లోపలికి వెళ్ళి, యూటెరస్ లోపల ఏ పొర పగిలిపోయి బ్లడ్ లాస్ అనేది జరిగిద్ది అని కూడా అడగచ్చు, ఎండోమెట్రియం, ఓకేనా? ఇదనమాట. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిద్దో ఈ లేయర్ అనేది
జైగోట్ను పట్టుకొని ఉండిద్ది కాబట్టి బ్రేక్ అవ్వదు. అందుకే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే పీరియడ్స్ ఆగిపోతాయి, పీరియడ్స్ వస్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వదు. రెండు కోరిలేటెడ్ అనమాట. ఓకేనా, ఇది బయాలజీ పరంగా చాలా ఆడవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఓకేనమ్మా. మెనార్కీ. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇదిగోండి, మళ్ళీ లైట్ అనే టాపిక్ నుంచి రెండో క్వశ్చన్ వచ్చింది. ఇందాక ఒక ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు రెండో క్వశ్చన్. అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్, ఓకే, అట్ ఏ పాయింట్ బిట్వీన్ F1 and 2F1 ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ అన్నాడు. ఇదిగోండి F1, ఇదేమో F1, ఇదేమో 2F1. దీన్ని ఫోకస్ అంటారు, దీన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. ఈ రెండింటి మధ్యలో ఇమేజ్ పెట్టాడంట. లెన్స్ ముందు, ఇది ఏ లెన్స్? కాన్వెక్స్ లెన్స్. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ని పెడితే ఇమేజ్ ఎక్కడొచ్చింది? ఇదిగోండి ఇలా వచ్చింది. ఇన్వర్ట్ అయిందా లేదా? అయింది. ఓకేనా. సో ఇన్వర్ట్ అయింది అంటే ఆ ఇమేజ్ ఎలా ఉండిద్ది? రియల్గా ఉండిద్ది, అంతే కదా. నెక్స్ట్ ఇదేమో చిన్నగా ఉంది, ఇదేమో పెద్దగా ఉంది, అంటే ఇమేజ్ ఏమైంది? ఎన్లార్జ్ అయింది. సో రియల్ అండ్ ఎన్లార్జ్డ్. కాన్వెక్స్ కండిషన్లో 5 కండిషన్స్ రియల్ అండ్ ఎన్లార్జ్డ్, ఒకటి మాత్రమే వర్చువల్ అండ్ డైరెక్ట్ అనమాట. సో కాబట్టి ఇది యు, ఇది వి, ఇదేమో స్ట్రైట్గా ఉంది ఇలాగా, ఇదేమో రివర్స్ అయింది కాబట్టి ఇన్వర్ట్. ఇన్వర్ట్ ఇమేజ్ ఎప్పుడు రియల్గా ఉండిద్ది. ఇదేమో చిన్న సైజు, ఇదేమో పెద్ద సైజు. ఓకేనా. కాబట్టి 2F1కి F1కి మధ్య పెడితే ఇమేజ్ రియల్ ఎన్లార్జ్డ్గా పడింది అని గుర్తుపెట్టుకోవాలి. కండిషన్ మీద అడిగిన క్వశ్చన్ అనమాట. The urea cycle takes place in the human. యూరియా సైకిల్ అంటే అర్థమైందంటే మనం ఆల్రెడీ కూడా మాట్లాడుకున్నాం. మన బాడీలో మోస్ట్ టాక్సిక్ మెటీరియల్ ఏమని మాట్లాడుకున్నాం? అమోనియా. దిస్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇంటూ యూరియాగా మారాలి. ఈ మొత్తం ప్రాసెస్ని యూరియా సైకిల్ అంటారు. ఓకేనా. దిస్ విల్ బి డన్ ఇన్ లివర్. ఇది లివర్లో జరగాలన్నమాట. అంటే ఎప్పుడైతే ప్రోటీన్స్, ఇదిగోండి ప్రోటీన్స్ ఒక డైజెషన్ జరిగింది అనుకోండి, అవి అమినో యాసిడ్స్గా మారాలి. మనం ప్రోటీన్స్ని తీసుకుంటాం, అవి పెద్ద రాళ్ళు, మన బాడీలో అవి చిన్న చిన్న రాళ్ళుగా డైజెషన్ అవ్వాలి, అంటే అమినో యాసిడ్స్గా మారిపోవాలన్నమాట. సో పెద్ద రాయి చిన్న రాయిగా మారితే డైజెషన్ కంప్లీట్ అయినట్టు. యాజ్ ఇట్ ఈజ్గా ప్రోటీన్ అనే పెద్ద మాలిక్యూల్ ఎమినో యాసిడ్స్ అనే చిన్న మాలిక్యూల్గా మారిపోవాలి. ఈ సమయంలోనే మనకి నైట్రోజనస్ వేస్ట్ వచ్చింది, అది యూరియాగా మారి బయటికి రావాలన్నమాట. ఓకేనా. యూరియా సైకిల్ గుర్తుపెట్టుకోండి. దిస్ విల్ హ్యాపెన్ ఇన్ లివర్ అనమాట. లివర్లో జరిగింది. ఓకేనా. యూరియా అనగానే కరెంట్ అఫైర్స్ చదివే వాళ్ళకు ఒక ఐడియా రావాలి. రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో యూరియా తగ్గిపోయి వాళ్ళందరూ కూడా, రైతులందరూ రోడ్ల మీద నుంచుంటూ వాళ్ళకి బాగా యూరియా కొరత ఏర్పడింది అనమాట. సో అలా కరెంట్ అఫైర్స్లో కూడా మనం మ్యాచింగ్ చేసుకుంటూ చదువుకోవాలి. ఓకేనా. ఒక పదం వినంగానే నువ్వు ఎక్కడెక్కడ వాటి నుంచి చదివావో అదంతా కూడా నీకు హైలైట్ అవ్వాలన్నమాట. అలాగా మనం చదువుకోవాలి. నెక్స్ట్ మీకు అర్థం అవ్వాలని నేను ప్రతి పిక్చర్ని సెట్ చేస్తున్నాను. ఓకేనా. నేను డ్రా చేస్తూ కొన్నిసార్లు మీకు అర్థం కావట్లేదు అని కామెంట్ సెక్షన్లో కొంతమంది రాస్తున్నారు, అందుకే నేను కొన్నిసార్లు పిక్చర్స్ కూడా తీసుకొస్తున్నాను. ఓకేనా. సో అంతా కూడా మీకోసమే చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు. an object is placed in front of a concave mirror, okay, between focus and pole అనమాట. the image formed at and dash అన్నాడు. చూడండి, ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, కాన్కేవ్ మిర్రర్లో 5 కండిషన్స్ రియల్ కండిషన్స్ ఉంటాయి, ఒక కండిషనే వర్చువల్ కండిషన్ ఉండిద్ది. అంటే కాన్కేవ్ మిర్రర్ ముందు మనం ఎప్పుడైనా ఆబ్జెక్ట్ని పెట్టామనుకోండి, అది మిర్రర్ ముందు పడాలి. కానీ ఒక వర్చువల్ కండిషన్లోనే, అంటే ఒకలాంటి సందర్భంలోనే బిహైండ్ ద మిర్రర్ పడిద్ది అనమాట. అది ఎప్పుడు అంటే ఫోకస్, పోల్. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక ఆబ్జెక్ట్ తీసుకొచ్చి ఫోకస్, పోల్కి మధ్యలో పెట్టాను అనుకోండి, అది బిహైండ్ ద మిర్రర్ పడిద్ది అనమాట. ఇదిగోండి ఇక్కడ పడిద్ది. దాన్ని చూపించడం కష్టం కాబట్టి ఇలా ఆరో మార్క్స్తో చూపించాడు అనమాట. ఓకేనా పాయింట్ అదనమాట. ఇదిగోండి ఇలా రిఫ్లెక్ట్ అయిపోయి ఇలా వెళ్ళిపోయిద్ది, ఇలా రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వెళ్ళిపోయిద్ది. ఇవి రెండు ఇలా వెళ్ళిపోతూ ఉన్నాయి, అంటే ఇమేజ్ అనేది అసలు ఫామ్ అవ్వదు. ఒకవేళ ఎక్కడ పడిద్దో చూపించడానికి రెండింటిని బ్యాక్ సైడ్ ఎక్స్టెన్షన్ చేసి ఇలా చూపిస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి కాన్కేవ్ మిర్రర్లో ఒక కండిషన్లోనే మిర్రర్ వెనకాల ఇమేజ్ పడిద్ది అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు?
ఫోకస్కి పోల్కి మధ్యలో పెట్టినప్పుడు. సో బిహైండ్ ద మిర్రర్ డిమినిష్డ్, సైజ్ బాగా తగ్గిపోయింది అనమాట. ఓకేనా, సారీ, బిహైండ్ ద మిర్రర్ ఎన్లార్జ్డ్, డిమినిష్డ్ కాదు, ఎన్లార్జ్డ్. బిహైండ్ ద మిర్రర్ ఎన్లార్జ్డ్, ఇది రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, ఇదిగోండి మనం పెట్టిన ఇమేజ్ ఎంత ఉంది, సైజ్ పెరిగింది, అలాగనమాట. ఎన్లార్జ్ చూసైనా పెట్టచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్, లైట్ నుంచి బాగా అడుగుతున్నాడు. ఇది 4వ క్వశ్చన్ అనమాట. ఇదిగోండి 5వ క్వశ్చన్, మళ్ళీ లైట్ గురించి అడిగాడు. అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఏ లెన్స్ పవర్ 4D. ఓకే, లెన్స్ అన్నాడు, ఓకే 4D అన్నాడు. సో ఫోకల్ లెంత్ పవర్ ఈక్వల్ టు 1/f. సో 4D ఈక్వల్ టు 1/f, f ఈక్వల్ టు 1/4. మీటర్స్లో ఉంది కానీ సెంటీమీటర్స్లో మారుస్తున్నాను. 25 సెంటీమీటర్స్ వచ్చింది. సో ఫోకల్ లెంత్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్. నెక్స్ట్ యూ వాల్యూ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. ఇదనమాట. అంటే మనకి కాన్వెక్స్ లెన్స్ అని కన్ఫర్మ్ అయిపోయింది. ఫోకల్ లెంత్ పాజిటివ్ ఉంది కదా, అది కాన్వెక్స్ లెన్స్. ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఇమేజ్ ఎలా ఉండిద్ది అన్నాడు. చూడండి, ఎప్పుడైతే మనకి యూ వాల్యూ గ్రేటర్ దెన్ ఫోకల్ లెంత్ ఉండిద్దో అప్పుడు మనకి ఇమేజ్ రియల్ అండ్ ఇన్వర్ట్ వచ్చింది అనమాట. ఓకేనా, ఇలా చూసి మనం చెప్పేయచ్చు ఈజీగా. పాయింట్ మీకు అర్థమైందా? అంటే ఆబ్జెక్ట్ని ఎక్కడైతే పెడుతున్నామో ఫోకల్ లెంత్ దాటి పెడుతున్నాం అనమాట. అలా పెడతాం వల్ల ఎప్పుడు మనకి ఏమొచ్చింది, రియల్ అండ్ ఇన్వర్టే వచ్చింది. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని ఫోకస్ లోపలికి తీసుకొస్తామో, అంటే 25 కన్నా కిందకి తీసుకొస్తామో అప్పుడు వర్చువల్ ఏర్పడిద్ది అనమాట. కాబట్టి ఇఫ్ యూ ఈజ్ గ్రేటర్ దెన్ ఎఫ్ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది ఫోకల్ లెంత్కి మించి ఎక్కువ పెట్టాం. ఇదిగోండి 30 అనేది 25 కన్నా ఎక్కువ. అలా పెడతాం వల్ల మనకి రియల్ అండ్ ఇన్వర్ట్గా ఇమేజ్ ఫామ్ అయింది. ఓకేనా, పాయింట్ క్లారిటీ వచ్చిందా? ఇదిగోండి ఇలా లెన్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 25. మనం ఇక్కడ పెట్టాం ఇమేజ్, ఇదేమో ఎఫ్, ఇదేమో యూ డిస్టెన్స్. యూ వాల్యూ ఎలా ఉంది, ఫోకల్ లెంత్ కన్నా ఎక్కువ ఉంది. అలా పెడతాం వల్ల మనకి రియల్ అండ్ ఇన్వర్ట్గా ఇమేజ్ పడిద్ది అనమాట. సో చూడంగానే కండిషన్ చెప్పేయచ్చు. ఒకవేళ యూ వాల్యూ లెస్ దాన్ ఎఫ్ ఉందనుకోండి, అప్పుడు వర్చువల్ అనమాట. వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇలా చూడంగానే చెప్పేయచ్చు. కానీ ఇప్పుడు యూ వాల్యూ ఎఫ్ కన్నా పెద్దగా ఉంది కాబట్టి వీ కెన్ ఆటోమేటికలీ సే ద ఇమేజ్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే యూని ఫోకల్ లెంత్ కన్నా కిందకి తెస్తావో, 25 కన్నా తక్కువ పెడతావో అప్పుడు వర్చువల్ కండిషన్లోకి వెళ్ళిద్ది. ఓకేనమ్మా, కాన్సెప్ట్ బాగా అర్థమైతే చూడంగానే పెట్టేయచ్చు. ఇది అంత సాల్వ్ చేసుకోవాల్సిన పని కూడా లేదు. మనం చేస్తామని వాడు డేటా ఇస్తాడనమాట, మన చేత టైం వేస్ట్ చేయించడానికి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ స్ట్రైట్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, ఒక స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టాం, అది ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఆ సమయంలో కండిషన్స్ ఏంటి అన్నాడు. చూద్దాం. ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ ఇన్ ద కండక్టర్. డస్ నాట్ డిపెండ్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ ఇన్ ద కండక్టర్ అన్నాడు. డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ డస్ నాట్ డిపెండ్ అన్నాడు, తప్పు. డిపెండ్ అయ్యిద్ది. అర్థమైందా? ఎందుకు? ఫోర్స్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి కరెంట్కి మధ్య ఏముంది, రిలేషన్ ఉందా లేదా? మరి లేదని మనం ఎలా చెప్పగలం? ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అన్నాడు, రాంగ్ అనమాట. నెక్స్ట్, ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ ది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ విచ్ ద కండక్టర్ ఈజ్ ప్లేస్డ్ అన్నాడు. ఓకేనా, ఏమన్నాడు? ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ ది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నాడు. ఎస్, ఇది రైటే, ఓన్లీ బి ఆన్సర్ అనమాట. ఓకేనా, సో డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఫోర్స్కి మధ్య ఏముంది, రిలేషన్ అనేది ఉంది. ఫోర్సు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కరెంటు, ఈ మూడిటి మధ్య రిలేషన్ ఉంది. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కూడా. కానీ లేదు అని ఎలా అంటాడు? అందుకే ఫస్ట్ ఆప్షన్ తప్పు. ఓకేనా, సో ఓన్లీ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. ప్రైమరీ ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్ ఆఫ్ డాష్ ఈజ్ యూరిక్ యాసిడ్ అన్నాడు. మొన్నే మాట్లాడుకున్నాం. యూరిక్ యాసిడ్
యూరిక్ యాసిడ్ని ఒక ఎక్స్క్రిటరీ పార్ట్గా బయటికి విడుదల చేసే జీవులను ఏమంటారు? యూరికోటెలిక్ అంటారు. అవును, వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఆర్బిఐ అని చెప్పాను. ఆర్ అంటే రెప్టైల్స్, సరీసృపాలు. బి అంటే బర్డ్స్, పక్షులు. ఐ అంటే ఇన్సెక్ట్స్, కీటకాలు. సో ఈ మూడు కూడా యూరిక్ యాసిడ్ని ఎక్స్క్రిటరీగా బయటకు విడుదల చేస్తాయి. సో ఆన్సర్ బర్డ్స్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 2 రెసిస్టర్స్ 10 ohms 15 ohms 10 ohms 15 ohms okay, connected in parallel. Combination is connected to a 3 voltage source, plus minus 3 volts. Okay, the current through the battery అన్నాడు. I equal to V by R. V ఎంత? 3 volts. R అంటే ఎంత? రెండు ప్యారల్లో ఉన్నాయి కదా. 10 × 15 by 10 + 15 25. 5 2 5 5 5 1 5 3 6 ohms వచ్చింది. సో ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు 6 ohms. అది ఇక్కడ రాస్తున్నాను. 3 1 3 2. కరెంట్ ఎంత వచ్చింది? 0.5 amps. ఎక్కడుంది? ఇదిగోండి. 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, జెనెటిక్స్ నుంచి. మోనోహైబ్రిడ్ క్రాస్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ 2 plants విత్ డాష్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ట్రైట్ అన్నాడు. వాడే చెప్పేశాడు. మోనోహైబ్రిడ్ క్రాస్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 plants, 2 మొక్కల కలయిక విత్ డాష్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ట్రైట్స్ అన్నాడు. ట్రైట్స్ అంటే తెలుగులో లక్షణాలు. చెప్పాను, లక్షణాల్లో 2 రకాలు ఉంటాయి. డామినెంట్ ట్రైట్, రెసెసివ్ ట్రైట్. అధికార లక్షణం, లేకపోతే దాని తెలుగులో ఏమంటారు? అధిగమించే లక్షణం అనమాట. ఇది తిరోగమన లక్షణం. డామినెంట్ చేస్తూ ఉండిద్ది. ఇది రెసెసివ్ అనమాట, డామినెంట్ చేయలేదు. ఓకేనా, ఇలా దేనిలో చూసినా మనకి 2 వర్షన్స్ ఉంటాయి. ఉదాహరణకి సీడ్ షేప్ అనే లక్షణం తీసుకోండి. రౌండా, వ్రింకిలా? సీడ్ సారీ సీడ్ కలర్ తీసుకోండి. ఎల్లోనా, గ్రీనా? పాడ్ షేప్ తీసుకోండి. ఇన్ఫ్లేటెడా, కన్స్ట్రక్టెడా? పాడ్ కలర్ తీసుకోండి. గ్రీనా, ఎల్లోనా? అన్నిట్లోనే ఏమున్నాయి? 1 2 1 2 1 2. నువ్వు ఏ లక్షణం తీసుకున్నా ఎన్ని వర్షన్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఆన్సర్ 2 అనమాట. అంటే ప్రతి లక్షణంలో 2 రకాల వర్షన్స్ ఉంటాయి. ఓకేనా, ఏ వర్షన్ రావాలి అన్నది డామినెంట్, రెసెసివ్ 2 కలుస్తాయి అనమాట. మీకు చెప్పాం కదా, బ్లాక్ ఐ, బ్లూ ఐ 2 కలుస్తూ ఉంటాయి, అలాగనమాట. ఓకేనా, ప్రతి షిఫ్ట్లో వస్తున్న క్వశ్చన్స్ని మీరు ఫాలో అవుతూ వస్తుంటే ఆటోమేటిక్గా మీకు కాన్సెప్ట్ అనేది పెరిగిద్దండి. అప్పుడప్పుడు వచ్చి వింటే కాన్సెప్ట్ రాదు. ఓకేనా, దీనికి మించి ఉండిద్ది, గుర్తుపెట్టుకోండి. ఇలా ఉండదు పేపర్. దీనికి మించి ఈ పేపరే చాలా టఫ్గా ఉంది, కష్టంగా ఉంది అంటున్నారు. 2025లో రాయిపోతున్నాం. 25 × 26లోనే రాయొచ్చు. అర్థమైందా? చాలా టఫ్గా ఉండిద్ది. హెవీ కాంపిటీషన్. తీసేయాలంటే పేపర్ని గట్టిగా తగ్గుతాడు. ఇది అయిపోయిన తర్వాత మన టెక్నీషియన్ మాట్లాడుకోవాలి. ఇంకా ఎలా క్వశ్చన్స్ అడుగుతాడో రకరకాల మాక్ టెస్ట్లో క్వశ్చన్లు తీసుకొస్తాను. వాటిని ఎలా అడుగుతున్నాడు, ప్రతి ప్లాట్ఫామ్లో తీసుకొస్తాం. ఎలా అడుగుతున్నాడు ఏంటని మొత్తం చేపిస్తాను నేను. అర్థమైందా? ఈసారి సైన్స్ పోకూడదు. 25కి 20 పైన రావాలి. దట్ ఈస్ అవర్ టార్గెట్. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ వేర్ టు ద రూట్స్ ఆఫ్ ది ప్లాంట్స్ టేక్స్ ప్లేస్ ఆక్సిజన్ అన్నాడు. ఆక్సిజన్ ప్లాంట్లోని రూట్స్ ఎక్కడి నుంచి తీసుకుంటాయి అన్నాడు. ద ఎయిర్ స్పేసెస్ బిట్వీన్ ద సాయిల్ పార్టికల్స్. ఇదన్నమాట ఆన్సర్. అంటే లోపల సాయిల్ ఉండిద్ది. సాయిల్ లోపల మనకి ఎయిర్ స్పేసెస్ ఉంటాయి అన్నమాట. అక్కడ రూట్ మీద హెయిర్స్ ఉంటాయి. రూట్ హెయిర్స్ అవి ఆక్సిజన్ పీల్చుకుంటూ ఉంటాయి అన్నమాట. సో సాలిడ్ పార్టికల్స్ లోపల ఉన్న స్పేసెస్ దగ్గర నుంచి ఆక్సిజన్ పీల్చుకుంటూ ఉంటాయి. ఎవరు? రూట్స్ అనమాట. ఓకేనా, అది. ఒకవేళ లీవ్స్ అనుకోండి, మరి లీవ్స్ ఎలా ఆక్సిజన్ పీల్చుకుంటాయి? స్టొమాటా ఉందిగా, దాని ద్వారా పీల్చుకుంటాయి. స్టెమ్ కూడా దేని నుంచి పీల్చుకునిద్ది? స్టొమాటా లేదా లెంటికల్స్ అనే భాగం నుంచి కూడా ఏమవుతూ ఉండిద్ది? స్టెమ్ ఆక్సిజన్ పీల్చుకుంటూ ఉండిద్ది. సో స్టెమ్ ఆక్సిజన్ పీల్చుకోవడం వేరు, లీవ్స్ ఆక్సిజన్ పీల్చుకోవడం వేరు, రూట్స్ ఆక్సిజన్ పీల్చుకోవడం వేరు. కాండం, ఆకులు రకరకాల పద్ధతుల్లో ఆక్సిజన్ పీల్చుకుంటూ ఉన్నాయి. ఇదేమో స్టొమాటో, ఇదేమో లెంటికల్స్, ఇదేమో ఎయిర్ స్పేసెస్ బిట్వీన్ ద సాయిల్ పార్టికల్స్. ఓకేనమ్మా, అర్థమైంది అనుకుంటున్నా.
Coming to next question. Plaster of Paris has a very remarkable property setting into hot mass on wetting with water. Right. Plaster of Paris మీద వాటర్ పోయంగానే గట్టిగా మారిపోయింది. రైట్. Plaster of Paris is used in chemistry laboratories for sealing air gaps. Okay. In apparatus where air tight arrangement is required. ఎక్కడైతే గాలి ప్రవహించకుండా ఉండకూడదు అనుకుంటామో అలాంటి చోట్ల సీలింగ్ ఆఫ్ ఎయిర్ గ్యాప్స్ దగ్గర కెమిస్ట్రీ ల్యాబొరేటరీస్లో పిఓపిని వాడతారు అన్నాడు. ఇది రైటే. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఓకేనా. కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. CaSO4 of H2O. Coming to next science question. Okay. Reduction oxidation. Which of the following statements about the reaction below is correct అన్నాడు. ఓకే. జింక్ ఆక్సైడ్ కార్బను, జింక్ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయింది. ఓకే. జింక్ ఈజ్ గెటింగ్ రిడ్యూస్డ్ అన్నాడు. చూద్దాం. ఇక్కడ జింక్ దగ్గర ఆక్సిజన్ ఉంది, ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఏమైపోయింది, ఆక్సిజన్ కోల్పోయింది. ఆక్సిజన్ కోల్పోవటాన్ని ఏమంటారు, రెడ్యూస్డ్ అంటారు. రైటే. నెక్స్ట్ కార్బన్ ఈజ్ గెట్టింగ్ ఆక్సిడైజ్డ్ అన్నాడు. ఇక్కడ కార్బన్, ఇక్కడికి వెళ్ళగానే ఆక్సిజన్ ఉంది, ఇక్కడేమో ఆక్సిజన్ లేదు. ఆక్సిజన్ ఏమైంది, యాడ్ అయింది. ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఏమంటారు, ఆక్సిడేషన్ అంటారు. ఇది రైట్. జింక్ ఇది రెండు తప్పు. సో 1 and 2 ఆన్సర్, బోత్ 1 and 2 అంతే కదా. ఆక్సిజన్ కోల్పోతే రిడక్షను, ఆక్సిజన్ యాడ్ అయితే ఆక్సిడేషన్. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది రిపీటెడ్ క్వశ్చన్, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. లెడ్ నైట్రేట్ అన్నాడు. PbNO3 ట్వైస్ పొటాషియం అయోడైడ్ Ki మిక్స్డ్ విత్, కలిసినప్పుడు పొటాషియం ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ లెడ్, అందుకే లెడ్ దగ్గర ఉన్న దాన్ని పొటాషియం లాగేసుకునిద్ది. KNO3 నెక్స్ట్ పొటాషియం అయోడైడ్. కెమికల్ బ్యాలెన్సింగ్ చేయట్లేదులే, రఫ్గా రాస్తున్నాను. ఇప్పుడు మనకేం ఫామ్ అయిపోయింది, పొటాషియం అయోడైడ్ ఫామ్ అయిపోయింది. ఇది ఏ కలర్లో ఉండిద్దని మాట్లాడుకున్నాం, ఎల్లో కలర్లో. సో ఎల్లో ప్రెసిపిటేట్ ఆఫ్ లెడ్ అయోడైడ్ విల్ బీ ఫార్మ్డ్. ఈ ఆప్షన్ రైట్ అనమాట. ఇవి మూడు తప్పు. ఓకేనా. ఎల్లో ప్రెసిపిటేట్ ఆఫ్ లెడ్ అయోడైడ్ విల్ బీ ఫార్మ్డ్. వైట్ ప్రెసిపిటేట్ కాదు, లెడ్ అయోడైడ్ అనేది ఎల్లో కలర్లో ఉండిద్ది అనమాట. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద న్యూలాండ్స్ అజంప్షన్ ఓన్లీ 56 ఎలిమెంట్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద నేచర్ అన్నాడు. ఎస్ రైటే. ఆయన ఉన్న కాలంలో ఆయన తయారు చేస్తున్న పీరియడ్ టేబుల్లో 56 ఉన్నాయి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు న్యూలాండ్స్, సో కన్సిడర్ బిలో స్టేట్మెంట్స్ అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. అకార్డింగ్ టు బిలో స్టేట్మెంట్, అకార్డింగ్ టు న్యూలాండ్స్ అజంప్షన్ ఓన్లీ 56 ఎలిమెంట్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద నేచర్ అన్నాడు. ఎస్, న్యూలాండ్ తన పీరియాడిక్ టేబుల్ని డిజైన్ చేస్తున్నప్పుడు 56 మూలకాలు మాత్రమే తన పీరియాడిక్ టేబుల్లో ఉన్నాయి. ఇట్స్ రైట్. రెండోది, న్యూలాండ్స్ ఫౌండ్ దట్ ఎవ్రీ 8th ఎలిమెంట్ హ్యాడ్ ప్రాపర్టీస్ సిమిలర్ టు ద ఫస్ట్ ఎలిమెంట్ అన్నాడు. ప్రతి 8వ మూలకం మొదటి మూలకం యొక్క లక్షణాలను కలిగి ఉండిద్ది. సరిగమ పదనిస ఆధారంగా అష్టక సిద్ధాంతాన్ని, లా ఆఫ్ ఆక్టేవ్స్ని ఆయన ప్రపోజ్ చేశాడు. ఇది రైటే. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓకేనా. సో 42 క్వశ్చన్కి బోత్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ నెససరీ ఫర్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అన్నాడు. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి, సెల్ఫ్గా ఆహారాన్ని తయారు చేసుకోవడం, సెల్ఫ్ ఫుడ్ ప్రిపరేషన్, దాన్నే ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటారు. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ దేంట్లో జరిగిద్ది, ప్లాంట్స్లో జరిగిద్ది. దాన్నే మనం ఫోటోసింథసిస్ అని పిలుస్తూ ఉంటాం. ఫోటోసింథసిస్ జరిగింది అనుకోండి, ఏమేమి అవసరం అవుతాయి, 6CO2 6H2O గివ్స్ రైస్ టు C6H12O6 + 6O2. ఇది కిరణజన్య సమయక్రియ రియాక్షన్. ఇక్కడ మనకి సన్లైట్ కావాలి. మొక్కల్లోని క్లోరోఫిల్లో ఇది మనకు జరిగిద్ది అనమాట. ఇప్పుడు విచ్ ఈజ్ నాట్ నెససరీ అన్నాడు. అంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ కావాలి, వాటర్ కావాలి, సన్లైట్ కావాలి. ఏం అక్కర్లేదు, ఆక్సిజన్ అక్కర్లేదు. ఆక్సిజన్ బై ప్రొడక్ట్గా రిలీజ్ అవుతుంది. కానీ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్కి ఆక్సిజన్ అక్కర్లేదు.
సో ఆక్సిజన్ ఇస్ ద ఆన్సర్ అనమాట. సో మనకి లైట్ కావాలి, కార్బన్ డైఆక్సైడ్ కావాలి, క్లోరోఫిల్ కావాలి, ఆక్సిజన్ అక్కర్లేదు ఆటోట్రోపిక్ న్యూట్రిషన్కి. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ద మ్యాక్సిమం ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ అన్నాడు. సిల్వర్, కాపర్, ఐరన్, నిక్రోమ్ ఇచ్చాడు. నేను చాలాసార్లు చెప్పాను, ఎల్లాయిస్కుండే రెసిస్టివిటీ చాలా ఎక్కువ వెన్ కంపేర్స్ టు మెటల్స్కుండే రెసిస్టివిటీ. కాబట్టి 2-3 మెటల్స్ని కలిపితే వచ్చిన ఎల్ఐకి రెసిస్టివిటీ ఎక్కువ. ఈ 4ట్లో ఏది ఎల్ఐ? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, నిక్రోమ్. సో ద ఆన్సర్ ఈజ్ నిక్రోమ్ అనమాట. ఓకేనా. నిక్రోమ్ అనేది నికిల్ ప్లస్ క్రోమియం అనే 2 మెటల్స్ని కలపడం వల్ల వచ్చిన ఎల్ఐ అనమాట. సో నిక్రోమ్ తయారవ్వాలి అంటే 80% నికిల్ తీసుకోవాలి, 20% క్రోమియం తీసుకోవాలి. ఈ రెండింటిని కలిపితే అప్పుడు మనకి నిక్రోమ్ అనేది వస్తుంది అనమాట. దానికి ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ ఎక్కువ. అందుకే ఎక్కువ హీట్ని తట్టుకునే చోట నిక్రోమ్ లాంటిని వాడుతూ ఉంటారు, లైక్ ఎలక్ట్రికల్ హీటర్స్. ఓకేనమ్మా. కమింగ్ టు నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ వాషింగ్ సోడా? వాషింగ్ సోడాలో వాడనిది ఏంటి అన్నాడు. చూడండి, వాషింగ్ సోడాని ఎక్కడెక్కడ వాడరు? మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గ్లాసు, సోపు, పేపరు దీంట్లో వాడతారు. ఇన్ సోడా, యాసిడ్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ దీంట్లో వాడరు. ఫర్ రిమూవింగ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ ది వాటర్ ఇక్కడ వాడతారు. సో 1 and 3 ఆన్సర్ అనమాట. సోడా, యాసిడ్, ఫైర్ ఎక్స్టింగ్విషర్లో వాడరు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏం వాడతారంటే బేకింగ్ సోడాని వాడతారు. ఓకేనా. బేకింగ్ సోడాని ఎందుకు వాడతారు? చూడండి, 2NaHCO3 బేకింగ్ సోడా అనమాట. H2SO4. మన సినిమా హాల్లో కానీ ఏదైనా మాల్స్కి వెళ్ళినప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి కదా, దాని లోపల బేకింగ్ సోడాని వాటర్తో కలిపి లిక్విడ్ ఫామ్లో పెడతారు. సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా కలిపి పక్కన పెడతారు. ఎప్పుడైతే మనం ఆ గ్యాస్ పిన్ లాగుతామో అప్పుడు 2 కలిసిపోయి సోడియం సల్ఫేట్ ఫామ్ అయిపోయింది, Na2SO4. తర్వాత 2CO2 ఫామ్ అయింది, 2H2O ఫామ్ అయింది. ఇక్కడ మనకి కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది కదా. కార్బన్ డైఆక్సైడ్ గుణం ఏంది? అది మంటలని ఆపే గుణం. సో మంట రగలాలి అంటే ఆక్సిజన్ కావాలి, మంట ఆగిపోవాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ కావాలి. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ హెవీ CO2 ఈజ్ రిలీజింగ్ ఇన్ దిస్ కెమికల్ రియాక్షన్. అందువల్ల దీన్ని మనం సోడా, యాసిడ్, ఫైర్ ఎక్స్టింగ్విషర్లో వాడుతూ ఉంటాం, వాషింగ్ సోడాని వాడం. ఓకేనా. ఈ కెమికల్ రియాక్షన్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో బేకింగ్ సోడాతో పాటు దేన్ని వాడతారు అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ని వాడతారు. ఈ రెండింటిని కలిపి చర్య జరిపితే ఇలా ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. దీన్ని బాగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, గమనిస్తూ ఉండండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టు ఏ కరెంట్ క్యారింగ్ స్ట్రైట్ కండక్టర్. ఇదిగోండి, ఒక స్ట్రైట్ కండక్టర్ తీసుకున్నాను, దాని గుండా కరెంట్ ప్రవహింపజేస్తున్నాను. ఇలా కరెంటు ఈ స్ట్రైట్ కండక్టర్ గుండా ఇలా వెళ్తుంది అనమాట. ఓకేనా. ఆ స్ట్రైట్ కండక్టర్ ఇదే అనమాట. ఇలా స్ట్రైట్ కండక్టర్ గుండా కరెంట్ వెళ్తుంది. అప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, చూద్దాం. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ఏ డిస్టెన్స్ R ఫ్రమ్ ద వైర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అన్నాడు. ఎస్, రైటే. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ఏ డిస్టెన్స్ R ఫ్రమ్ ద వైర్ అంటే ఒక వైరు గుండా కరెంట్ వెళ్తున్నప్పుడు కొంత డిస్టెన్స్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది. ఏ రూపంలో? కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఇదిగోండి, ఒకే రేడియస్ కలిగి రకరకాల సర్కిల్స్ గీస్తే వాటిని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు, లైక్ ఇన్ దిస్ ఫిగర్. నెక్స్ట్, ద రేడియస్ ఆఫ్ ది కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఇంక్రీజెస్ యాజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద కండక్టర్ ఇంక్రీజెస్ అన్నాడు. డిస్టెన్స్ పెరిగింది అనుకోండి, రేడియస్ పెరిగింది అనుకోండి, డిస్టెన్స్ కూడా పెరిగింది. ఉదాహరణకి ఇది రేడియస్, ఇది ఇంకో రేడియస్, ఇది ఇంకో రేడియస్,
ఇది ఇంకో రేడియస్, ఇది R1, ఇది R2, ఇది R3, ఇది R4. చూసారా ఏమవుతుంది, రేడియస్ పెరిగితే డిస్టెన్స్ కూడా పెరుగుతూ ఉంది. సో బోత్ A and B ఆర్ కరెక్ట్. సో ఒక స్ట్రైట్ కండక్టర్ గుండా కరెంట్ వెళ్ళినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయితే దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ అడిగాడు. ఓకేనా, ఇదనమాట. దీన్నే మనం ఎక్కడ చూస్తాము అంటే మ్యాగ్నెటిజంలో చూస్తూ ఉంటాం అనమాట. స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, వాడు ఏ కండక్టర్ అన్నాడో పట్టుకోవాలి. వాడు సోలనాయిడ్ అన్నాడా, సర్క్యులర్ కండక్టర్ అన్నాడా, స్ట్రైట్ కండక్టర్ అన్నాడా అన్నది మనం గమనించాలన్నమాట. కమింగ్ టు C3H6 బిలాంగ్స్ టు హోమోలాగస్ సిరీస్ అన్నాడు. ఇది ఆల్కేన్ మోడల్లో ఉంది. ఆల్కీన్. ఆల్కీన్ అంటే CnH2n. ఆ n వాల్యూ ఎంత 3, 3 ఎంత 6, C3H6. సో దిట్ ఈజ్ ఆల్కీన్. ఆల్కేన్ అంటే ఏమో CnH2n + 2, ఆల్కీన్ అంటే CnH2n, ఆల్కైన్ అంటే CnH2n - 2. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. హైడ్రోకార్బన్స్లో ఈ 3 అనమాట. ఇది సింగిల్ బాండ్, ఇది డబుల్ బాండ్, ఇది ట్రిపుల్ బాండ్. ఇది సాచురేటెడ్, ఇవి 2 అన్సాచురేటెడ్. ఓకేనా. నెక్స్ట్, 2 identical bulbs are connected in a parallel battery of 6 volts. In the current in the circuit is 0.6 amps. The power dissipated అన్నాడు. పవర్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. వోల్టేజ్ ఎంత 6 volts, కరెంట్ ఎంత 0.6, 6 36, 3.6 వాట్స్ అనమాట. సో 3.6 వాట్స్. పవర్ ఈక్వల్ టు V ఇంటూ I, సింపుల్ ఫార్ములా. హౌ మెనీ డబుల్ బాండ్స్ ఆర్ దేర్ ఇన్ బెంజీన్ స్ట్రక్చర్. బెంజీన్ అంటే మాట్లాడుకున్నాం, C6H6. మనం డయాగ్రామ్ కూడా డ్రా చేసుకుని క్లియర్గా లాస్ట్ షిఫ్ట్లో కూడా మనం దీని గురించి మాట్లాడుకున్నాం, గుర్తుంది కదా. ఇలా హైడ్రోజను 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 హైడ్రోజన్ చెప్పి, డబుల్ బాండ్స్ అంటే డబుల్ బాండ్ సింగిల్ బాండ్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్, డబుల్ బాండ్ అంటే సీక్వెన్షియల్గా కాకుండా ఒక సింగిల్ బాండ్ ఒక డబుల్ బాండ్, ఒక సింగిల్ బాండ్ ఒక డబుల్ బాండ్ ఉండిద్ది. సో 1 2 3 మొత్తం ఎన్ని ఉన్నాయి, డబుల్ బాండ్స్ 3 ఉన్నాయి. సో సింగిల్ బాండ్స్ మొత్తం 12, డబుల్ బాండ్స్ 3, టోటల్ బాండ్స్ 15 ఉన్నాయి. దేంట్లో, బెంజీన్లో. లాస్ట్ టైం మనం అడిగిన షిఫ్ట్లో క్లియర్గా మాట్లాడుకున్నాం కూడా. ఓకే, సో దీంతో 29th ఆగస్ట్ రోజు అడిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్ని కూడా మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. సో ఇదే రోజు థర్డ్ షిఫ్ట్ పేపర్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా. సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సైన్స్ చూసిన తర్వాత దీంట్లో అర్థమెటిక్, రీజనింగ్, జీకే నుంచి వచ్చిన 20 క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనే విషయాలు కూడా గమనించండి. ఓకేనా. కరెంట్ అఫైర్స్ ఎక్కడ అడిగాడో తెలిస్తే అవి అడగరు, ఎందుకంటే 2022లో జరిగినాయి కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచి చదవాలో అర్థమైంది. ఓకేనా. సో మొత్తం పేపర్ని అనాలిసిస్ చేసుకోండి. కేవలం ఇది మాత్రమే విని పక్కకి వెళ్ళిపోవద్దు, ఎందుకంటే చాలా చదవాలి కాబట్టి. ఓకేనమ్మా. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.